2026 టీ20 ప్రపంచ కప్ లో గ్రూప్ ఏలో భాగంగా భారత్ తో జరగాల్సిన మ్యాచ్ ను పాకిస్తాన్ బహిష్కరిస్తుంది. పాకిస్తాన్ ప్రభుత్వం జారీ చేసిన ప్రకటనలో 2026 ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో పాల్గొనడానికి పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు అనుమతి మంజూరు చేస్తున్నాము. అయితే ఫిబ్రవరి 15, 2026న భారత్ తో జరగాల్సిన మ్యాచ్ లో మాత్రం పాకిస్తాన్ జట్టు పాల్గొనదు అని పేర్కొంది. ఈ బహిష్కరణ నిర్ణయంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇంకా ఐసీసీకి అధికారికంగా లేఖ రాయలేదని సమాచారం. టోర్నీని పూర్తిగా బహిష్కరించడానికి బదులుగా కేవలం భారత్ తో జరిగే మ్యాచ్ ను మాత్రమే బహిష్కరించాలని పాక్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. 2026 టీ20 ప్రపంచ కప్ లో భారత్ తో జరిగే గ్రూప్ మ్యాచ్ ను బహిష్కరిస్తున్నట్లు పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించిన తర్వాత ఐసీసీ స్పందిస్తూ పాకిస్తాన్ క్రికెట్ పై పడే దీర్ఘకాలిక పర్యవసానాలను పరిగణలోకి తీసుకోవాలని ఐసీసీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డును కోరింది. ఐసీసీ టోర్నమెంట్ లో భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అత్యంత లాభదాయకమైనది మరియు ఎక్కువ మంది ప్రేక్షకులు చూసే మ్యాచ్. అందుకే 2012 నుంచి ఈ రెండు జట్లు ఒకే గ్రూప్ లో ఉండేలా ఐసీసీ చూసుకుంటూ వస్తుంది. ఐసీసీ తన ప్రకటనలో క్రింది అంశాలను కూడా లేవనెత్తింది. అర్హత సాధించిన జట్లన్నీ షెడ్యూల్ ప్రకారం సమాన స్థాయిలో పోటీ పడాలనేది ప్రపంచ క్రీడా ఈవెంట్ ప్రాథమిక సూత్రం. ఇలా ఎంపిక చేసిన మ్యాచ్ల్లో మాత్రమే పాల్గొంటామనడం ఈ సూత్రానికి విరుద్ధం. ప్రభుత్వాల పాత్రను ఐసీసీ గౌరవిస్తుంది. కానీ ఈ నిర్ణయం ప్రపంచ క్రికెట్ గానీ, పాకిస్తాన్లోని కోట్లాది మంది అభిమానులతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులకు గానీ ఇది మంచిది కాదు. ఫుల్ వీడియో మన కామెంట్ సెక్షన్ లో ఉంది, చూడండి.